అరే ఏంట్రా బాబు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మరీ ఇంత కల్టుగా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు ఈ వీడియో చూసిన తర్వాత మెంటల్ ఎక్కిందని చెప్పొచ్చు భయ్య. అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా తప్పకుండా దయచేసి. ఇంకోటి వచ్చేసి ఈ వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. నాకు తెలిసినంత వరకు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కాలు రగరేసుకోవడం కాదు భయ్య, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ వల్ల ఎన్టీఆర్ అన్న కాలు రగరేసుకోవచ్చు అన్న అనిపించింది నాకైతే. ఏంటంటే అసలు ఎన్టీఆర్ అన్నని ఎంత విపరీతంగా ట్రోల్ చేస్తున్నారో మనందరికీ తెలిసిన విషయం భయ్య. అంటే కూలీ సినిమాను కూడా కొట్టలేదు, రజనీకాంత్ గారితో పోటీ పడలేడు, అది ఇది అని చెప్పేసి చాలామంది అయితే చెప్పుకుంటూ వస్తున్నారు భయ్య. ఇందులో ఎంతవరకు అసలు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఎంత పర్టికులర్గా తీసుకున్నారో అసలు ఈ వీడియో చూసిన తర్వాతే నాకు అర్థమైంది. చాలా వరకు మన కసిగా తీసుకున్నారని చెప్పచ్చు భయ్య. కాకపోతే కొంచెం ఎక్కువ కసిగా తీసుకున్నారు, ఇంతే, ఇంకేం లేదు. అయితే మ్యాటర్ వచ్చేసి మన ఆస్ట్రేలియాలో ఒక ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే ఎన్టీఆర్ వార్ 2 అని చెప్పేసి ఆకాశంలో అయితే జెట్లతో మనకు వాటర్తో ఇచ్చేసి పేరేయడం అయితే జరిగింది. దీన్ని చూసిన తర్వాత నిజంగా అసలు ఎన్టీఆర్ అన్నే కాలు రగరేసుకుంటాడు భయ్. ఇంతమంది ట్రోల్ చేస్తుంటే అసలు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మాత్రం అసలు ప్రాణం పెడుతున్నారు అని చెప్పొచ్చు. ఆయన ఎన్ని నిమిషాలు ఉంటాడు, అసలు విలన్ రోలు అని చెప్పేసి కూడా చాలామంది వార్తల్లో మాట్లాడుకుంటున్నారు భయ్య. ఒకవేళ విలన్ రోలు అని నెగిటివ్ రోలు అని తెలిసి కూడా ఫ్యాన్స్ అయితే ఈ రేంజ్ సెలబ్రేషన్ చేస్తున్నారంటే అసలు నెక్స్ట్ వచ్చే అసలు డ్రాగన్ సినిమాకి ఇంకెలా ఉంటుందో చూసుకుంటారా అని చెప్పేసి కూడా నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఒక్క ఎన్టీఆర్ అన్న ఫ్యాన్సే ఇంత కల్ట్గా ఉంటారని చెప్పేసి మళ్ళీ ప్రూవ్ చేశారని చెప్పొచ్చు. అసలు సెలబ్రేషన్ అంటేనే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్తోనే ఉంటుంది, మిగతా ఏ హీరోకి ఇంతలా ఉండదు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఈ సినిమాకే కాదు, అసలు ముందు వచ్చిన దేవరా సినిమాకి కావచ్చు, అంతకుముందు వచ్చిన సినిమాలకు కావచ్చు, ఇప్పుడు వచ్చే డ్రాగన్ సినిమాకి ఇంకెలా ఉంటుంది అంటే నాకు దీన్ని చూసిన తర్వాత డ్రాగన్ సినిమా ఇంకే రకంగా ఉంటుంది, ఆ సినిమాకి ఫ్యాన్ చేసే అడవాడు ఏ రకంగా ఉంటుందో తలుచుకుంటేనే భయం అవుతుంది భయ్. అసలు ఈ వీడియో చూసి నాకు తెలిసినంత వరకు రుతిక్ రోషన్ గారే అసలు భయపడి ఉంటారు భయ్, ఏంట్రా బాబు వీళ్ళు ఇలా ఉన్నారు అసలు అని చెప్పేసి. అయితే ఈ విషయం గురించి మీరేమనుకున్నారు కింద కామెంట్లో తెలియజేయండి భయ్. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి